కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి 30th June 2026, yet another promising Tuesday. The day is considered as International Asteroid Day in order to observe each year at the international level the anniversary of Tunguska asteroid impact over Siberia, Russian Federation on 30th June 1908 and to raise public awareness about the asteroid impact hazard. International Asteroid Day aims at inform the public about the crisis communication actions to be taken at the global level in case of credible near earth object threat. అంటే ఆకాశం నుంచి భూమి మీద ఆకాశంకి సంబంధించిన మెటీరియలిస్టిక్ వస్తువులు ఏదైనా మన భూమి మీద పడినప్పుడు ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలి అనే అవేర్నెస్ ఇవ్వడానికి ఈ రోజుని నిర్ధారించారు యుఎన్ వారు, యునైటెడ్ నేషన్స్ వారు. అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అని నిర్ణయించారు. అదే ఎందుకంటే 30th June 1908లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ టంగస్కా అనే ఆస్ట్రాయిడ్ రష్యా సైబీరియాలో పడి అక్కడ చాలా నష్టానికి గురయ్యారు అన్నమాట ప్రజలు కానీ అక్కడ ఏరియాస్ కానీ. సో దానికోసమని అప్పటి నుంచి కూడా ఒక డే దానికి నిర్ణయించారు. అటెన్షన్ అండ్ అలర్ట్ ఏంటి అంటే 30th April 2029 the asteroid 99942 Apophis will pass safely at a distance of about 32,000 kilometers above Earth's surface within the geostationary orbit visible to the billions of the people with naked eye in clear night sky, posing no threat to the planet. మరి రెడీగా ఉండండి. ఏ రోజుకి? 13th April 2029. చూద్దాం మరి ఆ రోజు. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? ఈరోజు కథ మోస్తరుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఏదో మనలాంటి బుజ్జు పాపాయిలు కొంతమందికి తెలియదేమో. తెలిసిన కథ అయినా మళ్ళీ మళ్ళీ విని ఆచరణలో పెట్టాల్సిన కథ కాబట్టి చెప్పేసుకుందాం. మరి ఇది చంద్రవంశపు రాజు శిబి చక్రవర్తి కథ. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని బతిమాలింది. సరే అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఆ పావురం నా ఆహారం, దీనిని నేను తరుముతూ వచ్చాను, ఇది నాది, ఇది నాకు ఇచ్చేసేయ్ రాజా అని కొంచెం ముక్కోపంగా అడిగింది డేగ. పక్షిరాజా, ఈ పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను, పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు, విన్నానులే, చూస్తాను ఎంతగా నిలబెట్టుకుంటావు అని చాలా నికార్సుగా అందట డేగ. అయితే అడిగింది డేగ ఏంటంటే, శిబి చక్రవర్తి అయితే పావురమంత బరువు గల నీ తొడ మాంసం ఇయ్యి అని అడిగిందంట డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి, త్రాసు అంటే బ్యాలెన్స్, ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేసేసాడటర్రా. అమ్మో, ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చుండిపోయాడట. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడంట. శభాష్ శిబిరాజా. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారిపోయాయట. వారిద్దరినీ చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయి దండం పెట్టసాగాడంట, నమస్కారం పెట్టాడంట. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారంట, శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము 10 మంది చెప్పుకుంటే విన్నాము, కానీ ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి సూర్యచంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సుఖీభవ అని దీవించి మాయమైపోయారంట. మరి నిజంగా అలా ఇంద్రుడు లేకపోతే సూర్యుడు
వస్తారా ఈ రోజుల్లో? మనకున్న దాంట్లో సాయం చేయాలి. సాయం అంటే డబ్బులు ఒకటే కాదు, మన మనసు ద్వారా కూడా వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వచ్చు. అది కూడా చాలా పెద్ద సాయం. పిల్లలు, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళకి హాని మాత్రం చేయకూడదు. మనస వాచ కర్మణ ఈ రోజులను బట్టి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా ఎదుటి వారికి అశాంతిని కానీ అధర్మాన్ని కానీ మనము ఇవ్వకూడదు. కానీ కథ ప్రకారము మనము ఒక మాట ఒప్పుకున్నా లేకపోయినా మనకున్న దాంట్లో మనము దానం చేయాలి, అంతే. దానం చేయాలంటే చేయాలి. మరి మనకిష్టమైన అభినయ గేమ్లోకి వెళ్ళిపోదాం మరి. భలే ఉందర్రా. పాప పాప వినవమ్మ అంట. పాప పాప రావమ్మ, మంచి మాటలు వినవమ్మ. పాప పాప రావమ్మ, మంచి మాటలు వినవమ్మ. పాప పాప రావమ్మ, పాటలు బాగా పాడమ్మ. పాప పాప రావమ్మ, పాటలు బాగా పాడమ్మ. ఆటలు చక్కగా ఆడమ్మా, కథలు ఎన్నో చెప్పమ్మా. ఆటలు చక్కగా ఆడమ్మా, కథలు ఎన్నో చెప్పమ్మా. పచ్చని పండ్లు తినవమ్మా, కంటికి ఎంతో మేలమ్మా. పచ్చని పండ్లు తినవమ్మా, కంటికి ఎంతో మేలమ్మా. ఆకుకూరలు తినవమ్మా, ఎర్రని రక్తం వచ్చమ్మా. ఆకుకూరలు తినవమ్మా, ఆటకు బలము వచ్చమ్మా. ఆకుకూరలు తినవమ్మా, ఆటకు బలము వచ్చమ్మా. పప్పు నెయ్యి అన్నం రొట్టె తినవమ్మా. పప్పు నెయ్యి అన్నం రొట్టి తినవమ్మా. చకచక పరుగులు తీయుదు, చక్కక పరుగులు తీయుదు. పాప పాప రావమ్మ, చక్కగా పరుగులు తీయమ్మా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.